యూనివర్స్‌లో చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఉంటారు. సో, ఈ వీడియోలో యూనివర్స్‌లో ఉన్న టాప్ 10 స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు గనక ఏయ్ మాట్లాడు మాట్లాడవయ్యా. ఫ్యాన్ అయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో చాలా వీడియోస్ చేస్తాను. దాని గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం. నెంబర్ 10 టెక్ జాకెట్. ఇన్విన్సిబుల్ యూనివర్స్ ఐరన్ మ్యాన్ అనొచ్చు. సిరీస్‌లో అయితే తన క్యారెక్టర్‌ని కొంచెం లో చేసినట్టు ఫీమేల్‌గా చేంజ్ చేశారు. కానీ కామిక్స్‌లో అయితే తనకి ఒక ఆరా ఉంటుంది. కనిపిస్తేనే గూస్ బంప్స్ వచ్చేవి. సిరీస్‌లో అయితే ఆ ఆరా బాగా మిస్ అయింది. టెక్ జాకెట్ ఏలియన్ టెక్‌తో క్రియేట్ చేసిన ఒక సూట్‌తో ఐరన్ మ్యాన్ లాగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇన్విన్సిబుల్ వార్‌లో అయితే తను చాలా మంది మార్క్స్‌ని లేపేస్తాడు. మెయిన్‌గా ఇన్విన్సిబుల్ వేరియంట్స్‌లో చాలా పవర్‌ఫుల్ అయిన విల్ట్రమైట్ ఇన్విన్సిబుల్‌ని ఓడిస్తాడు. అది కూడా సింగిల్‌గా. సీజన్ 4లో చూపించిన విల్ట్రమైట్స్ వార్‌లో కూడా చాలా మంది విల్ట్రమైట్స్‌ని లేపేయడానికి మెయిన్ హస్తం వీడిదే ఉంటుంది. కానీ చేంజ్ చేశారు సిరీస్‌లో అయితే. కామిక్స్‌లో అయితే నోలన్ కూడా టెక్ జాకెట్‌ని చూసి భయపడతాడు. 9 థ్రాగ్ ప్రెజెంట్ విల్ట్రమైట్స్. ఇంతకీ వీళ్ళెవర్రా అంటే విల్ట్రమైట్ వార్ తర్వాత అంటే సీజన్ 4 తర్వాత ట్రాక్ దగ్గరున్న లాస్ట్ విల్ట్రమైట్స్ అంతా కూడా ఈ ప్లేస్‌లో ఉంటారు. వాళ్ళ పవర్ లెవెల్స్ అనేవి సేమ్‌గా ఉంటాయి. ఈక్వల్‌గా ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ ప్లేస్‌లో పెట్టాను. వాళ్ళని కూడా ర్యాంక్ చేయాలి అంటే ఎనెసా, క్రాగ్, ఆ గుండుగాడు. వీళ్ళకి సంబంధం లేదు గానీ, ఆ తాతని కూడా ఈ లిస్ట్‌లోనే పెట్టేయొచ్చు. నెంబర్ 8 స్పేస్ రైడర్. స్పేస్ రైడర్ డైరెక్ట్‌గా ఫైట్ చేయలేడు. తను అంత స్ట్రాంగ్ కాదు కానీ, తన దగ్గరుండే గన్ తోటి చాలామంది విల్ట్రమైట్స్‌ని లేపేశాడు. ఒక్క షాట్ తోటే ఒక ప్లానెట్‌ని కూడా డిస్ట్రాయ్ చేసేయగలడు. కానీ ఇదంతా తన గన్ ఉంటేనే. గన్ లేకపోతే తన ఫోటోకి దండేసేయొచ్చు. అందుకనే తను ఈ ప్లేస్‌లో ఉన్నాడు. తనకు కొంచెం స్ట్రెంత్ యాడ్ అయినా కూడా నెంబర్ 1లో కూడా పెట్టేయొచ్చు. నెంబర్ 7 యాలన్. యాలన్ ఫస్ట్‌లో అంత పవర్‌ఫుల్‌గా ఉండేవాడు కాదు కానీ, తన పైన చేసిన చాలా ఎక్స్‌పెరిమెంట్స్ వల్ల తను చాలా పవర్‌ఫుల్‌గా మారిపోతాడు. విల్ట్రమైట్స్‌ని కూడా ఓడించేంత పవర్‌ఫుల్‌గా మారిపోతాడు. ప్రెజెంట్ తను ఒక్కడే 3 విల్ట్రమైట్స్‌ని హ్యాండిల్ చేయగలడు. ఇంకా ఎక్కువ మందినే చేయగలడు. ఫ్యూచర్‌లో కూడా ఇంకా పవర్‌ఫుల్‌గా మారిపోతాడు. నెంబర్ 6 ఆటమ్ ఈవ్. మా ఈవ్ పాప చాలా పవర్ఫుల్. తను ఆటమ్స్‌ని, మాలిక్యూల్స్‌ని కంట్రోల్ చేసి ఏం కావాలంటే అది చేయగలదు. ఏమైనా చేయగలదు. ఇది చాలా పీక్ పవర్ అయినా కానీ సిరీస్ వెళ్ళే కొద్దీ తన పవర్స్ పనిచేయకపోవడం, తను ప్రెగ్నెంట్ అయ్యి పవర్స్‌ని యూజ్ చేయడం మానేయడం, సరిగ్గా పవర్స్‌ని కంట్రోల్ చేయకపోవడం వల్ల చాలా వీక్ అయిపోద్ది కానీ తన పవర్స్‌ని కరెక్ట్‌గా గనక కంట్రోల్ చేస్తే చాలా పవర్‌ఫుల్‌గా మారేది తను. ప్రెజెంట్ తను యూజ్ చేసే పవర్స్ బట్టి తను ఈ ప్లేస్‌లో ఉంది. తన పవర్స్‌ని తను కానీ కరెక్ట్‌గా యూజ్ చేస్తే తన్ని ఇంకా టాప్‌లో పెట్టొచ్చు. 5 కాంక్విస్ట్. వీడిని చూస్తే భయమేస్తా ఉంటది నాకు. ఎప్పుడు ఎవరిని చంపేస్తాడా అని. లాస్ట్ టైమ్ అలాగే ఆల్మోస్ట్ మా ఈవ్ పాపని చంపేశాడు. గుండె బదలైపోయింది నాకు ఆ టైంలో. మొన్నే అలాగే మార్క్ గడి పేగులు లాగేశాడు. నాకు బుర్ర పేలిపోయింది ఆ టైంలో. నెక్స్ట్ ఏం జరగబోతుందిరా పెట్టండ్రా నెక్స్ట్ ఎపిసోడ్ అని. డేంజర్ గాడీడు. కామన్‌గా కాంక్విస్ట్‌కి విల్ట్రమైట్‌కుండే ప్రతి పవర్ కూడా ఉంటుంది. కానీ వీడికుండే చాలా బ్యాటిల్ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఆ పవర్స్‌ని వాడు ఇన్‌క్రెడిబుల్‌గా వాడుతూ ఉంటాడు. నెంబర్ 4 ఓమ్ని మ్యాన్. ఓమ్ని మ్యాన్ పవర్స్‌కి సిరీస్‌లో చాలా ఫీట్సే ఉన్నాయి. ఇన్విన్సిబుల్ యూనివర్స్ జస్టిస్ లీగ్‌ని సింగిల్‌గా లేపేస్తాడు. మార్క్‌ని కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఒక ప్లానెట్‌లో ఉన్న క్రియేచర్స్ అన్నిటిని కూడా చాలా ఈజీగా చంపేస్తాడు. చాలామంది విల్ట్రమైట్స్‌ని లేపేస్తాడు. ప్లానెట్ విల్ట్రమైట్‌ని డిస్ట్రాయ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాడు. ఇలా చాలా చేశాడయ్యా సిరీస్ మొత్తం కూడా. బ్యాటిల్ ఎక్స్‌పీరియన్స్‌లోని, పవర్స్‌ని యూజ్ చేయడంలోని కాంక్విస్ట్ కంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు ఓమ్ని మ్యాన్. నెంబర్ 3 బ్యాటిల్ బీస్ట్. బ్యాటిల్ బీస్ట్ ఇన్విన్సిబుల్ యూనివర్స్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ వారియర్ అని చెప్పొచ్చు. తనకుండే ఆవేశం, స్ట్రెంత్, స్పీడు విల్ట్రమైట్స్‌కి ఈక్వల్‌గా ఉంటాయి. తన గోరులతోటి కొంతమంది విల్ట్రమైట్స్‌ని లేపేయొచ్చు, డ్యామేజ్ కూడా చేయొచ్చు.
తనకి యూనివర్స్‌లో ఉన్న ప్రతి ఫైటింగ్ స్టైల్ కూడా తెలుసు. సో, తన్ని అంత ఈజీగా ఓడించడం చాలా కష్టం. సిరీస్‌లో తన ఫుల్ పొటెన్షియల్‌ని ఇంకా చూపించలేదు కానీ, ఫ్యూచర్‌లో ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బ్యాటిల్ బీస్ట్‌తో ఒక పర్సన్‌కి సరైన ఫైట్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ అయితే ఉంటుందయ్యా మామూలుగా ఉండదసలు. ఆ కామిక్ మీలో ఎవరైనా చదివుంటే కామెంట్ చేయండి చెప్తా. కామిక్స్ చదవకుండా సిరీస్ ఫాలో అయ్యే వారికి స్పాయిలర్ ఇవ్వకూడదు కాబట్టి ఇలా చెప్తున్నాను కానీ, చెప్పమంటే పేజీలు పేజీలు చెప్తా ఆ ఫైట్ గురించి. బట్ వాడమ్మా వాడు మళ్ళీ వచ్చారా? ఇన్విన్సిబుల్. ఇన్విన్సిబుల్ ఫస్ట్‌లో అందరితోటి కుక్క దెబ్బలు తినేవాడు కానీ, అదే ఎక్స్‌పీరియన్స్ తోటి మెల్లగా మనోడు చాలా పవర్‌ఫుల్ అవుతాడు. సీజన్ 4లో అయితే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. కాంక్విస్ట్‌ని కూడా లేపేస్తాడు. ఫ్యూచర్‌లో ఇంకా పవర్‌ఫుల్‌గా మారతాడు. థ్రాగ్‌ని చంపేసి విల్ట్రమైట్స్‌కి కింగ్ అవుతాడు. స్టోరీ వెళ్ళే కొద్దీ ఇన్విన్సిబుల్ వాళ్ళ నాన్న ఓమ్ని మ్యాన్‌ని చాలామంది విల్ట్రమైట్స్‌ని బీట్ చేసుకుంటూ చాలా పవర్‌ఫుల్‌గా మారతాడు. వన్ థ్రాగ్ కొడితే ఆకాశంలోకి ఎగిరిపోతావు, అంతరిక్షంలోకి పోతావు అనే మాటని వీడు కొంచెం సీరియస్‌గా తీసుకున్నాడో ఏమో కానీ, నిజం చేసి చూపించాడురా బాబు. ఇన్విన్సిబుల్ యూనివర్స్‌లోని మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్, విల్ట్రమైట్స్‌లో స్ట్రాంగెస్ట్ విల్ట్రమైట్ అంటే అది వీడే. ఎంత పవర్‌ఫుల్ అంటే జస్ట్ పిడికి బిగిస్తేనే చుట్టుపక్కలంతా కూడా షేక్ అయిపోద్ది. జస్ట్ ఎగురుకుంటూ వెళ్తే సునామీ వచ్చేస్తది. ఈ పవర్స్ అన్నీ కూడా జస్ట్ శాంపుల్ మాత్రమే వీడివి. వీడి పవర్స్ ఇంకా మనం చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఫ్యూచర్‌లో వీడు ఇంకా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తాడు. సో, వీళ్ళు యూనివర్స్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్. పర్సనల్లీ మీరు నా ఇన్‌స్టా ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది. నాకు ఇన్విన్సిబుల్ అంటే చాలా 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 ఇష్టం. వాటిపైన చాలా వీడియోస్ చేద్దామని చెప్పి చాలా సార్లే ట్రై చేశాను కానీ రీచ్ రాకపోవడం వల్ల ఆగిపోయాను. ఇన్విన్సిబుల్ పైన చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి నా దగ్గరైతే. కాకపోతే అది చూస్తారా చూడరా మళ్ళీ ఛానల్ రీచ్ పడిపోద్ది అనే భయంతోటి నేను చేయట్లేదు. ఒకవేళ మీరు గనక నిజంగా చూస్తానని మీరు గనక చెప్తే, నేను ఇన్విన్సిబుల్ యూనివర్స్ పైన చాలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇన్విన్సిబుల్ యూనివర్స్‌లో చాలా క్యారెక్టర్స్ కనిపిస్తా ఉంటాయి కానీ, వాళ్ళ ఒరిజిన్ స్టోరీని గానీ, వాళ్ళ పర్సనల్ స్టోరీని గానీ సరిగ్గా చూపించరు. ఆ స్టోరీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్సో ఇన్విన్సిబుల్ టైమ్‌లైన్‌ని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ, మన వోళ్ళెవరు సపోర్ట్ చేయటం లేదు. సో, మీరు గనక 'ఇన్విన్సిబుల్' ఫ్యాన్ అయితే కింద కామెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, 'ఇన్విన్సిబుల్' చూస్తామని కామెంట్ చేయండి. తప్పకుండా ఫ్యూచర్‌లో 'ఇన్విన్సిబుల్' పైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఏం చేయాలో తెలుసు కదా! చేయడానికి ట్రై చేయండి.